నీవు సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు కాదు. కృతజ్ఞతలు ఎందుకయ్యా అంటే మన మనసు, మన హృదయము, మన అంతరంగాన్ని శుద్ధి చేయటం బట్టి ప్రభువా నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను కష్టపెట్టాలో, నన్ను నష్టపెట్టాలో, నన్ను బాధపరచాలను అనేకసార్లు శత్రువు నా మీద దాడి చేస్తే ఆ శత్రువు ఏదైతే అనుకున్నాడో వాటన్నిటిని తొలగించావు, నాకు నెమ్మదినిచ్చావు. నా హృదయాంతరంగంలోంచి నేను ఎవరు కీడు చేయాలనుకోవటంలా, నేను ఎవరిని గమనించాలనుకోవటంలా, ఎవరి మీద అసూయ నాకు లేదు. వాళ్ళు ఎవరు ఎంతమంది అసూయపడినా, ఎంతమంది దేశించినా ప్రభు నా మనసులో లేదు కాబట్టి, నా మనసు చూస్తున్నావు కాబట్టి నాకు న్యాయం చేసి నాకు ముందుకు నడిపించు. హృదయంలో సమాధానం, నెమ్మది, క్షేమస్థితి. అందుకని ప్రభు నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నన్ను చూస్తా ఉన్నావుగా, నన్ను నడిపిస్తావుగా. యథార్థమైన మనసుతో ఎదుటి నేను ఉండడానికి కారణం నీ నామాన్ని ఎరుగుటను బట్టే. ఎందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నానంటే ఒకప్పుడు నాకు ఆ స్థితి లేదు, కానీ ఇప్పుడు నాకు ఆ స్థితి వచ్చింది, సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది. నా హృదయంలో దేవుని ఎరుగుట ద్వారా ఆనందం ఉంది, సంతోషం ఉన్నది, సమాధానం జరుగుతూ వచ్చింది. అపవిత్రమైన, మలినమైన, వ్యర్థమైన జీవితం అంతా పోగొట్టుకున్నా. అందుకని ప్రభు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జనముల మధ్య యెహోవా కృతజ్ఞతలు చెల్లించదును. ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 108వ కీర్తన. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయం 108వ అధ్యాయం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఏం కారణము? ఒక మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలా? కీర్తన గ్రంథము 19వ అధ్యాయం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం. యెహోవా అనే భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయములు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. 11వ వచనం. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనందున వాటిని గైకొన్న గొప్ప లాభము. యెహోవా అనే భయము పవిత్రమైనది. ఎందుకు నేను అవి డాన్స్ చెప్తున్నానంటే, నా చెయ్యి జాలుంది అనుకోండి, ఎక్కడ తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి పోయాను, తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చెప్తాను, చాలా మంది దగ్గరికి పోయానయ్యా తగ్గలేదు, కానీ తగ్గిపోయింది, అమ్మ థ్యాంక్స్ అయ్యా అంట. దేవుడిని ఎరిగిన తర్వాత మన జీవితాలు ఎంత పవిత్రపరచబడతాయో. దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి దేవుని ఇంటికి వెళ్ళటం, దేవుని మందిరానికి వెళ్ళటం, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళటం, వాక్యం చదువుతున్నప్పుడు మోకాళ్ళ మీదకి రావటం, ప్రార్థనా జీవితం.